దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 102. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. మరుసటి రోజు ఉదయం స్వాతి నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే సంజు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది. ఫ్రీగా ఉన్నావా అక్క అని అడిగింది స్వాతి. ఆఫీస్కి బయలుదేరుతున్నానే, పర్వాలేదులే, ఏంటో చెప్పు అని అంది సంజు. నీకు టైం లేకపోతే సాయంత్రం మాట్లాడుకుందామా అక్క అంది స్వాతి. చెల్లెలతో మాట్లాడలేనంత బిజీగా ఏమీ లేనులే గాని ముందు విషయం ఏంటో చెప్పు. ఇంత పొద్దున్నే కాల్ చేసావంటే కారణం లేకుండా చేయవని నాకు తెలుసు కదా అంది సంజు. అది అక్క, ఇది ముఖ్యమైన విషయమే. నీకు చెప్పాలంటే నాకు కొంచెం ఏదోలా ఉంది అని అంది స్వాతి చెప్పటానికి ఇబ్బంది పడుతూ. నా దగ్గర మాట్లాడటానికి ఏదోలా ఉండడం ఏంటే, ముందు విషయం ఏంటో చెప్పు, నన్ను టెన్షన్ పెట్టకు అంది సంజు. అది అక్క, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని అంది. చెల్లెలి నోటి నుంచి ఆ మాట రాగానే షాక్ అవుతూ, ఏంటే నువ్వనేది, నువ్వు చెప్తున్నది నిజమేనా అని అడిగింది కంగారుగా. నిజమే అక్క అంది స్వాతి. స్వాతి మాటలకు ఇంకాస్త కంగారు పడుతూ, ఏంటి స్వాతి ఇది, మంది మధ్య తరగతి కుటుంబమే, ప్రేమలు గీమలు అని పెట్టుకుంటే మనకు ఎలా కుదురుతుంది చెప్పు అని అంటూ బాధపడింది. ప్రేమ కలిగేటప్పుడు మన మనసుకి చెప్పి కలగదాకా మనకు తెలియకుండానే ప్రేమలో పడతాము అని అంది బాధపడుతూ. స్వాతి అలా అంటుంటే ఆ మాట తన మనసుకి సూటిగా తాకి యశ్వంత్ కలలో మెదిలాడు. నేను ప్రేమలో పడతాను అని అసలు ఎప్పుడూ అనుకోలేదక్క, కానీ అది ప్రేమ అని తెలిసాక నా మనసుని నేను కంట్రోల్ చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించి ఓడిపోయాను. చివరికి నా మనసులో ఉన్న మాటని అతని దగ్గర బయట పెట్టాను. నా అభిప్రాయానికి అతను కూడా ఒప్పుకున్నాడు. నా గురించి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే. అందుకే నా ప్రేమ విషయం నీకు కూడా తెలియాలని ఫోన్ చేశాను అని అంది. ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి అని అడిగింది సంజు. ఆదిత్య అని, అతనికి నాకు ఎప్పుడు గొడవలు అవుతుంటాయని చెప్పాను కదా అక్క, ఆ ఆదిత్యనే నేను ప్రేమిస్తుంది అని చెప్పింది. ఆ మాట వినగానే సంజు గుండెల్లో పెద్ద బాంబ్ పేలినట్టుగా ఉంది. ఆదిత్య చాలా మంచివాడక్క అంది స్వాతి. ఏంటే నువ్వనేది, నువ్వు ప్రేమించేది ఆదిత్యనా అంటూ టెన్షన్ పడుతూ అడిగింది. అవునక్క, ఆదిత్య చాలా అంటే చాలా మంచివాడు, నీకు కూడా నచ్చుతాడు అని అంది స్వాతి. ఆదిత్య అనగానే టెన్షన్ పడుతూ, అది కాదు స్వాతి, నీకు ఆదిత్యకి ఎప్పుడు గొడవలు జరుగుతాయని చెప్తావు కదా, అలాంటిది మీరిద్దరు ప్రేమలో పట్టవేంటి అని అడిగింది. అది అక్క, మా మనసులో ఒకరి మీద మరొకరు ప్రేమను పెట్టుకొని చిలిపి గొడవలు పెట్టుకున్నామని మాకు అర్థమైంది. ఇప్పుడు మేము గొడవలు పెట్టుకునే చిలిపి స్టూడెంట్స్మి కాదు, ప్రాణంగా ప్రేమించుకునే ప్రేమికులం అని అంది. చెల్లెల మాటలు వింటున్న సంజుకి భయంతో గుటకలు మింగుతూ, అయ్యో స్వాతి, ఏంటి నా నెత్తి మీద పెద్ద పిడుగు వేశావు. నేను వాళ్ళ అన్నయ్యతో రిలేషన్లో ఉన్నాను, అలాంటిది నువ్వు ఈ ఇంటికి కోడలివి ఎలా అవుతావు? అసలు నా గురించి నీకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు నా మొహం చూస్తావా అని మనసులో కంగారు పడుతుంటుంది. తను అలా కంగారులో ఉండగానే సంజు అంటూ యశ్వంత్ వచ్చి తను ఏదో ఫోన్ కాల్లో మాట్లాడుతుందని సైలెంట్ అయ్యాడు. సంజు కూడా యశ్వంత్ రావడం చూసి ఇంకా టెన్షన్ పడుతుంది. యశ్వంత్ అది గమనించి దగ్గరికొచ్చి ఏమైంది అన్నట్టుగా
కళ్ళతో సైగ చేశాడు. సంజు ఫోన్ స్పీకర్ ఆన్ చేసింది. ఆదిత్య ధనవంతుల అబ్బాయి అయినా చాలా మంచివాడక్క. ఆదిత్య వాళ్ళ అన్నయ్య కూడా నాకు కొంచెం పరిచయమే. మా ప్రేమని ఆదిత్య వాళ్ళ అన్నయ్య ఒప్పుకున్నాడని తెలిసి చాలా సంతోషపడ్డాను అని చెప్పింది. సంజు అది విని ఇంకా ఆశ్చర్యపోతూ యశ్వంత్ వైపు చూసింది. నిజమే అన్నట్టుగా యశ్వంత్ కళ్ళతో కూల్గా సమాధానం ఇచ్చాడు. కానీ సంజు ఉన్న పరిస్థితికి చెల్లెలు ఆ ఇంటి కోడలవ్వడం అంటే టెన్షన్ పడుతుంటుంది. మా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు నీ నిర్ణయం ఏంటో చెప్పక్క అని అంది స్వాతి. కానీ సంజుకి టెన్షన్తో గొంతు తడారిపోతూ ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. ఒప్పుకుంటున్నట్టుగా మీ చెల్లెలికి చెప్పు అన్నట్టుగా యశ్వంత్ కళ్ళతో సైగ చేశాడు. అమ్మో వద్దు అన్నట్టుగా సంజు భయపడుతుంటుంది. నేనున్నాను, నువ్వేమి టెన్షన్ పడకు, ఫస్ట్ స్వాతి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చెయ్యి అంటూ సంజుకి మాత్రమే వినిపించేటట్టుగా చాలా చిన్నగా కూల్గా చెప్పాడు. స్వాతి ఈ ఇంటి కోడలంటే ఎలా కుదురుతుంది యశ్వంత్ అని అడిగింది సంజు టెన్షన్ పడుతూ. నువ్వు అసలు టెన్షన్ పడకు, ముందు తన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చెయ్యి అన్నాడు. అటు నుంచి స్వాతికి ఆన్సర్ రాకపోయేసరికి హలో అక్క, లైన్లో ఉన్నావా అని అడిగింది. ఉన్నాను అని అంది అదే టెన్షన్తో. మరి నీ నిర్ణయం ఏంటక్కా అని అడిగింది స్వాతి మళ్ళీ. చెప్పు అన్నట్టుగా యశ్వంత్ కళ్ళతో సైగ చేసేసరికి సరే స్వాతి, నీ ఇష్టమే నా ఇష్టం అని అంది పొడి పొడి మాటలతో. వాళ్ళ అక్క ఒప్పుకునేసరికి స్వాతి ఆల్మోస్ట్ ఎగిరి గంతేసినట్టుగా సంతోషపడుతూ వావ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అంది నవ్వుతూ. చెల్లెలు సంతోషం గురించి వినగానే సంజు పెదవుల మీద చిన్న నవ్వు వెలుగుతుంది. కానీ అంతకంటే ఎక్కువ తన మనసులో టెన్షన్ నెలకొని ఉంది. కాబోయే మరదలు సంతోషం చూసి టెంపరోడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇక నాన్న ఒప్పుకోవటం కావాలి అక్క, నువ్వు ఒప్పుకుంటే నాన్న ఒప్పుకున్నట్టే. నాన్న కోలుకున్నాక నీ పెళ్ళి, ఆ తర్వాత నా పెళ్ళి అంది స్వాతి. అసలే టెన్షన్తో బాధగా ఉన్న సంజు తన మాటలతో ఆ బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. ఆ విషయం యశ్వంత్ కూడా అర్థమై బాధపడుతుంటాడు. సరే అక్క, ఇక నా ఆఫీస్ కూడా టైం అవుతుంది. పైగా నువ్వు ఒప్పుకున్నావని ఈ విషయం నేను ఆదిత్యకు కూడా ఫోన్ చేసి చెప్పాలి. ఇక ఉంటాను అని చెప్పి స్వాతి ఫోన్ కట్ చేసింది. సంజు కూడా చేతిలో ఉన్న ఫోన్ పక్కకు వేసి ఏంటి యశ్వంత్ ఇదంతా, అసలు ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు నేనంటేనే మండిపడుతున్న ఆదిత్య స్వాతి నా చెల్లెలని తెలిస్తే ఆదిత్య స్వాతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఒకవేళ ఒప్పుకున్నా స్వాతి ఈ ఇంటి కోడలైతే నా గురించి తనకి అంతా తెలుస్తుంది కదా అని అంది కంగారు పడుతూ. యశ్వంత్ తన చెక్కిల మీద ప్రేమగా చేపెట్టి ఎందుకు అంత టెన్షన్ పడతావు? స్వాతి ఆదిత్యల పెళ్లి నాటికి అన్నీ సర్దుకుంటాయి, వరి అవకు అన్నాడు యశ్వంత్. సర్దుకోవడం ఏంటి? అసలు ఎలా సర్దుకుంటాయి? ఒకవేళ స్వాతి ఆదిత్యల పెళ్లి నాటికి నువ్వు నన్ను వదిలేస్తావని ఉద్దేశంతో అంటున్నావా? అలా వదిలేసిన తర్వాత అయినా నేను ఎవరు అని ఆదిత్యకి మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్ స్వాతికి తెలిసే ఛాన్స్ ఉంది కదా అని అంది. ఏయ్, ఏంటా మాటలు? అసలు నేను నిన్ను వదిలేయటం ఏంటి అన్నాడు చిరాకు పడుతూ. అంటే యశ్వంత్, ఎప్పటికైనా నువ్వు నన్ను వదిలేయాల్సిందే కదా, మంది అగ్రిమెంట్ రిలేషన్ కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అని అంది. ఓహో, నువ్వు సైన్ చేసిన అగ్రిమెంట్లో నేను పలానా టైంలో నిన్ను వదిలేస్తాను అనే లైన్ ఎక్కడైనా ఉందా అని అడిగాడు.
ఒక్కసారిగా సంజు అగ్రిమెంట్ అంతా గుర్తు తెచ్చుకొని, లేదు, నిజమే, నన్ను ఎప్పుడు వదిలేస్తావని ఎందుకు మెన్షన్ చేయలేదు? అంటే నన్ను జీవితాంతం ఉంచుకుంటావా అని అడిగింది అమాయకంగా. నిన్ను అంటూ కోపంగా పిడికిలి బిగించి తనని కొట్టబోయాడు. నిజంగానే కొడతాడేమోనని గట్టిగా కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరువు అన్నాడు కోపంగా చూస్తూ. తప్పుమని కళ్ళు తెరిచింది. ఎన్నిసార్లు చెప్పాను ఆ వర్డ్ యూజ్ చేయొద్దని అన్నాడు టెంపరోడు సీరియస్గా చూస్తూ. ఇదేంటి ఉన్నమాట అంటుంటే ఇలా సీరియస్ అవుతున్నాడు అని అనుకుంది మనసులో. నీ మనసులో నుంచి లేనిపోని అపోహాలు టెన్షన్లన్నీ వదిలేసాయి. నువ్వు, నేను, నా తమ్ముడు, స్వాతి అందరం బాగుంటాం. ముందు ముందు హ్యాపీగా ఉంటాం. దట్స్ ఆల్ అని చెప్పేసి వెళ్ళి ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. సంజు మట్టి బుర్రకి ఏమీ అర్థం కాక అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది. యశ్వంత్ అద్దం ముందు రెడీ అవుతూ తనని అద్దంలో నుంచి చూస్తూ, నిన్నేమీ ఆలోచించొద్దని చెప్పాను కదా అన్నాడు. సంజు బాధపడుతూ యశ్వంత్ వెనుకగా వచ్చి యశ్వంత్ని హక్ చేసుకొని, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు యశ్వంత్, కానీ నా చెల్లెల లైఫ్ సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది అదే అని అంది. తనని ముందుకు తిప్పుకొని, మీ చెల్లెలే కాదు, నువ్వు నేను కూడా హ్యాపీగా ఉంటామని చెప్తున్నాను కదా, ఇప్పుడైనా ఆ టెన్షన్స్ వదిలేసే, స్వాతి బాధ్యత మొత్తం నాది అంటూ తన తల నిమురుతూ చెప్పి తన పెదవుల మీద చిరుముద్దు పెట్టాడు. కొద్దిసేపటికి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయటానికి కిందికి వచ్చేసరికి ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర పూర్ణ, దివ్య కూర్చొని కనిపిస్తుంటారు. యశ్వంత్ వాళ్ళని చూస్తూ పద అంటూ తన చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. సంజుని చూడగానే పూర్ణ, దివ్య మొహాలు తిప్పుకున్నారు. సంజు వాళ్ళని గమనిస్తూనే యశ్వంత్ పక్కన కూర్చుంది. ఆదిత్య రాలేదేంటి దివ్య అని యశ్వంత్ అడుగుతూ ఉండగానే, గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ ఆదిత్య సంతోషంతో నవ్వుతూ అక్కడికి వచ్చి దివ్య పక్కన కూర్చున్నాడు. చెల్లెలు ప్రేమించేది ఆదిత్యని అని తెలిసాక సంజు ఆదిత్యని కాస్త కొత్తగా చూస్తుంటే, ఆదిత్య మాత్రం ఎప్పట్లాగానే తన వైపు గిట్టనట్టుగా చూస్తున్నాడు. మాలతి అందరికీ టిఫిన్ వడ్డిస్తుంటే యశ్వంత్ తమ్ముని చూస్తూ, ఏమిట్రా అంత హ్యాపీగా కనిపిస్తున్నావు అని అడిగాడు. అదే అన్నయ్య, రాత్రి నా లవ్ విషయం చెప్పాను కదా, ఇప్పుడు స్వాతి వాళ్ళ అక్క కూడా మా లవ్ని యాక్సెప్ట్ చేసిందంట. ఇంతకుముందే స్వాతి నాకు ఫోన్ చేసి చెప్పింది, అందుకే ఈ సంతోషం అని నవ్వుతూ చెప్పాడు. ఆదిత్య మాటలకు సంజు ఇబ్బంది పడుతుంటే పూర్ణకి గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా ఉంది. ఇక దివ్య ఎగ్జైట్మెంట్ అవుతూ, ఏంటి ఆదిత్య నువ్వనేది, దొంగ మొహంది అంటూ ఎప్పుడు తిట్టే స్వాతిని లవ్ చేస్తున్నావా అని అడిగింది. ఆదిత్య ఒక అందమైన స్మైల్ ఇచ్చి, అవును దివ్య, తనని నేను తిట్టినా అది తన మీద ఉన్న ప్రేమతోనే అన్నాడు. ఆదిత్య మాటలకు సంజు మనసులోనే మురిసిపోతుంటే పూర్ణ మాత్రం మండిపోతూ, అసలు ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నువ్వు? స్వాతి అంటే ఆ రోజు ఫంక్షన్లో కలిసిన ఆ అమ్మాయి కదా, ఆ అమ్మాయి ఉట్టి మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా ఉంది, మెడలో ఒక నగ కూడా లేదు. మన స్టేటస్కి సరిపోని ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించడం ఏమిట్రా? నువ్వు తలుచుకోవాలి, కానీ కోట్లు కట్నం కానుకలు ఇచ్చే సంబంధాలు నీ ముందుంటాయి అని అంది కోపంగా. పూర్ణ మాటలకు సంజు మనసులో బాధపడుతుంటే ఆదిత్య మాత్రం సమాధానంగా యశ్వంత్ వైపు చూశాడు. అప్పటికే యశ్వంత్ తల్లికి సమాధానం చెప్పడానికి నోరు విప్పుతూ, తమరు పైకి వెళ్ళేటప్పుడు ఎన్ని కోట్లు కట్టకట్టుకొని తీసుకువెళ్తారు అని అడిగాడు. కొడుకు మాటలకి ఉడుక్కుంటూ, నువ్వు ఎలాగో నా చెయ్యి దాటిపోయావు, ఇక వాడి పెళ్ళి కూడా నన్ను సంతోషంగా చూడనివ్వవా అని అడిగింది పూర్ణ. ఎందుకు సంతోషంగా చూడవు?
వాడి పెళ్ళి స్వాతితో గ్రాండ్గా జరుగుతుంది అన్నాడు యశ్వంత్. మిడిల్ క్లాస్ అమ్మాయితో కోటీశ్వర్లైన ఆదిత్య పెళ్లి చేయటం ఏంటి అంటూ కోప్పడింది పూర్ణ. మా నాన్న ధనవంతులింట పుట్టాడు, మరి నువ్వు అని అడిగాడు తల్లిని సూటిగా చూస్తూ. ఆ ప్రశ్న విని గుటకలు మింగుతుంది. కోట్లకు అధిపతి అయిన మా నాన్నకి మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన నువ్వు భార్యవైతే ఏమీ లేదు, కానీ ఈ ఇంటికి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కోడలుగా రాకూడదు అంతేనా అని అడిగాడు కోపంగా. అది అప్పుడు నా అదృష్టం బాగుండి మీ నాన్న నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అని అంది. ఇప్పుడు కూడా స్వాతి అదృష్టం బాగుండి ఆదిత్య తన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నాడు యశ్వంత్. అది కాదు యశ్వంత్ అని పూర్ణ ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఇక ఈ టాపిక్ గురించి వదిలేయ్, ఆదిత్య పెళ్లి స్వాతితో జరుగుతుంది, ఇట్స్ ఫైనల్ అని డైనింగ్ టేబుల్ దద్దరిల్లేలా కమాండింగ్గా చెప్పాడు. కథం ఇక పూర్ణ మౌతికి లాక్ పడింది. అదంతా చూస్తూ సంజు మనసులో బాధపడుతుంటే దివ్య ఆదిత్య మాత్రం సంతోషపడుతుంటారు. అబ్బా, అభితో నా లవ్ కూడా మా అన్నయ్య ఇలా ఒప్పుకుంటే ఎంత బాగుండో అని దివ్య ఆశగా అనుకుంది. సంజు ఆఫీస్లో ఉదయం అంతా వర్క్ చేసి సాయంత్రం 4 అవుతుండగా కొంచెం రిలాక్స్ అవుతూ చైర్కి ఆనుకొని కూర్చొని ఉదయం యశ్వంత్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ అసలు ఎలా సర్దుకుంటాయని యశ్వంత్ అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అభి అక్కడికి వచ్చి, నేను బయటికి వెళ్తున్నాను సంజన అని అన్నాడు. రోజు ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నావు అభి అని అడిగింది సంజు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అభి సమాధానం ఏంటి? అభి మీద కూడా సంజుకి అనుమానం కలుగుతుందా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.